నాటు పుట్టగొడుగులు. ఇవి శుభ్రంగా మట్టిని అంతా క్లీన్ చేసి శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకున్న ఈ పుట్టగొడుగు ముక్కలు. స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు హీట్ అయిన తర్వాత ఈ కోసిన ఈ పుట్టగొడుగులను ఇందులో వేసుకొని కొద్దిసేపు ఉంచాలి. ఈ మట్టిలో పుడతాయి, క్రిమికీటకాలు అవి పాకుతాయి కాబట్టి కొంచెం ఇలా పసుపు వేసి ఉప్పు వేసి శుభ్రంగా కొంచెం కడిగితే బాగుంటుంది. అలా వేడి నీళ్ళలో వేసిన తర్వాత వేడి నీళ్ళ నుంచి తీసి పిండి పక్కన పెట్టుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ వరిపిండి, 1 స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ గరం మసాలా పొడి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ముందుగా సాల్ట్ వేసేస్తే ముక్కలకు పట్టేస్తుంది కనుక లాస్ట్లో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీనిని ఒక అరగంట నానిన తర్వాత అప్పుడు పకోడీగా వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత ఇలా బాండీ పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఇలా వేగుతూ ఉంటాయి. అవి బాగా వేగిన తర్వాత తీసుకోవాలి. ఇలా మిగిలినవన్నీ కూడా వేపుకోవాలి. ఇంతేనండి మష్రూమ్ పకోడీ. నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.